కమాన్ సత్య, అభి రాలేదని నువ్వు ఇంతగా మూడౌట్ అవ్వకు. నేను తప్పకుండా ఇంకోసారి అభిని తీసుకుని వస్తాను. అందుకని ఇప్పుడు మన రొమాంటిక్ మూడ్ని స్పాయిల్ చేయొద్దు. చచ్చా, అలాంటిదేమీ లేదు. పర్వాలేదు, నేనేం మూడౌట్ అవ్వలేదు అర్జున్. అవును, అభికి ఏదో సర్ప్రైజ్ ఉందని చెప్పావే. ఆ సర్ప్రైజ్ క్యాన్సిల్ అయింది. సరే వదిలే. నేనిచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్ నువ్వింకా తెరిచి చూడలేదు. సార్, సరే ఇదిగో సత్య. ఏంటి అలా చూస్తున్నావు? తిరమిసు ఆల్రెడీ తిన్నావా? ఓ సారీ, నువ్వు పెద్ద క్యాటరింగ్ టైకాన్ కూతురువి. నీకిదేంటో నేను చెప్తున్నా చూడు. నీకో విషయం తెలుసా? ఈ సర్ప్రైజ్ గిఫ్ట్ ని నేను తీసుకుని ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ దగ్గర రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాను. ఆవిడ ఇందులో ఏముందో చూపించమని నన్ను చావగొట్టింది. ఇక్కడ హైలైట్ ఏంటంటే మా అమ్మ చెప్తోంది, రేయ్ సత్య గురించి నీకేం తెలుసురా? నాకే తన టేస్ట్, అభిరుచి ఇవన్నీ కూడా తెలుసు. సత్య కోసం ఏం కొనాలి ఏంటి అని నన్ను అడుగు, నేను గైడ్ చేస్తాను అని చెప్తోంది. ఆవిడ గనక నేను ఆటో నడిపింది, అందులో మనం ట్రావెల్ చేసింది, మనం ముందే కలిసింది, ఇద్దరం కలిసి రోడ్డు పక్కన బండిలో ఇడ్లీ తిన్నది, నైట్ మొత్తం ఆటోలో తిరిగింది, ఇదంతా తెలిసింది అంటే అంతే, కేల్ కథం. సత్య ఏమైంది? ఏమైంది సత్య? తెలీదు అర్జున్. రాగానే నీకోసం వెయిట్ చేయకుండా బాగా కూల్ గా ఒక మ్యాంగో లస్సీ తాగాను. అది పడలేదనుకుంటా. అదే కొంచెం వామిటింగ్ వస్తున్నట్టుంది. అయ్యో అలానా? అర్జున్, తల నొప్పిగా ఉంది. సడన్లీ ఐ ఫీల్ సిక్. సారీ, నేనిప్పుడు వెళ్తాను. మనం ఇంకొక రోజు మళ్ళీ కలుద్దాం. సత్య నేను నిన్ను సత్య 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 ఏంటి సత్య? ఈ తిరమిసు మై ప్రెషియస్ సర్ప్రైజ్ గిఫ్ట్. ఎంతో ప్రేమగా తీసుకొచ్చిన గిఫ్ట్ కూడా తీసుకోకుండా వెళ్ళిపోయింది. ఏమైంది తనకి? సత్య, అభిని ఇక్కడికి తీసుకొచ్చి సర్ప్రైజ్ చేయలేకపోయానని నిన్ను సర్ప్రైజ్ చేయడానికి వచ్చిన నన్ను డిసప్పాయింట్ చేయడం కొంచెం కూడా న్యాయం కాదు సత్య. ప్లీజ్. ప్లీజ్. థ్యాంక్స్. పాపం, అభి కోసం ఎదురు చూసి ఆయన కాఫీ షాప్కి రాకపోయేసరికి మనసు విరిగిపోయి ఉంటుంది. తనని ఎలాగైనా సముదాయించాలి. అర్జున్ నాకు గిఫ్ట్ ఇచ్చాడని తెలిస్తే అభి రాలేదు అని అక్క మనసు ఇంకా బాధపడుతుంది. ఇది నా రూమ్లోనే పెడతాను.
ఇచ్చాడు. నేను కూడా అతనికి ఏం చెప్పకుండా తీసుకుని అలాగే అక్కడి నుంచి వచ్చేశాను. అర్జున్ కాఫీ షాప్ లో ఏదో గిఫ్ట్ తీసుకొచ్చాడు. అది సత్య కోసమే అయి ఉంటుంది. అర్జున్ నాకెందుకు 100 రూపాయల నోటు పంపించాడు? ప్రియమైన సత్య, నేను కోటీశ్వరుడిని. మా అమ్మ స్వయం కృషి వల్ల, దేవుడి ఆశీస్సులతో మా దగ్గర కోట్ల ఆస్తి ఉంది. జీవితంలో నేను పెద్ద లెవెల్కెళ్ళి పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యి కోట్లు సంపాదిస్తాను. నా లైఫ్లో నీలాంటి లక్ష్మీ కటాక్షం ఉన్న ఒక అమ్మాయి నా లైఫ్లోకి రావటం వల్ల నా సంపాదన, ఆస్తులు ఇంకా ఎన్నో రెట్లు పెరుగుతాయి. కానీ అదంతా ముఖ్యం కాదు. మన జీవితంలో మొదటిసారి అమ్మ అనే పిలుపు పిలవడం, మనం తీసుకునే మొదటి ఫోటో, మనం వేసుకునే మొదటి డ్రెస్, మనం కలిసే మొదటి ఫ్రెండ్, ఇవన్నీ మనకు ఎలాగైతే ప్రీషియసో అవి మన మనసులో చెరగని మధుర జ్ఞాపకాలు. ఆ మధుర స్మృతులు మనం అస్సలు ఎప్పటికీ మర్చిపోలేము. అలాగే ఈ బాటిల్లో ఉండే 100 రూపాయలు. ఇది నువ్వు నేను మొదటిసారి కలిసినప్పుడు, నువ్వు నా ఆటోలో కిరాయికి ఎక్కినప్పుడు నువ్వు నాకిచ్చిన మొదటి సంపాదన. ఇదిగో తీసుకో. చచా వద్దు. అవును మరి, ఈయన పెద్ద కోటీశ్వరుడు. నువ్వప్పుడు నాకిచ్చిన మొదటి కిరాయి డబ్బు. ఈ డబ్బు నాకు చాలా విలువైంది, వెలకట్టలేంది కూడా సత్య. రాబోయే కాలంలో నేను ఎన్నో లక్షల కోట్లు సంపాదించొచ్చు. కానీ ఎన్ని కోట్లు లక్షలు సంపాదించినా అదంతా నువ్విచ్చిన ఈ 100 రూపాయల నోటుకి కొంచెం కూడా సరితూగ సత్య.